హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మీకు సద్ద వడలు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను చూడండి. ఇవి చాలా బాగుంటాయి. ఇవి ఇప్పుడు చేయడం చాలా తక్కువ అయిపోయింది కదండి. కానీ మేమైతే అప్పుడప్పుడు చేసుకుంటాము. ఇవి మా నాన్నమ్మ అయితే బాగా చేస్తుందండి. అందుకోసం నేను ఊరు వెళ్ళినప్పుడు మా నాన్నమ్మ దగ్గర అయితే చేయించుకొచ్చుకున్నాను. చూసారా, ముందుగా మనం సజ్జలు తీసుకొని వాటిని కొంచెం కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం హీట్ అవ్వనివ్వాలండి. మరి అని అలాగా ఎక్కువగా వేయకూడదు, అలాగని మరి పచ్చిగా ఉండకుండా కొంచెం అలాగ వేయించుకొని మిల్లుకైతే పట్టించుకొచ్చుకున్నాం. తర్వాత మనము బెల్లం అయితే తీసుకొని అలాగ కరిగించుకొని అందులోనే యాలకులు వేసుకొని పక్కన పెట్టుకుని చల్లారనిచ్చాను. మనం ఎండు కొబ్బరిని కూడా ఇలాగా మిక్సీకి పట్టుకొని పెట్టుకున్నానండి. తర్వాత మనం ముందుగా ఆడించుకున్నటువంటి సజ్జపిండిలో ఈ కొబ్బరి పొడిని అయితే వేసి కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా కరగబెట్టుకున్నటువంటి బెల్లంని కొంచెం కొంచెం పిండిలో వేసుకుంటూ కలుపుకోవాలి. బెల్లంలో ఏమన్నా ఉంటాయని చూసారు కదండి. నలకలు అవి రాకుండా ఇలాగ వడకట్టుకుంటే ఇలాగ మరి పల్చగా కాకుండా కొంచెం థిక్గా ఉండేటట్టే బెల్లం అయితే కరగబెట్టుకోవాలి. చూసారు కదా, అప్పుడు తీపి అయితే సరిపోద్ది. మనము బెల్లం కరగబెట్టుకున్నప్పుడు ఎక్కువ వాటర్ వేస్తే మనము ఆ వాటర్ అంతా పిండికి అయితే సరిపోవండి, అప్పుడు చప్పగా అనిపిస్తాయి. ఇలాగ చూసారు కదా, మొత్తం అయితే ఇలాగ వడకట్టేసుకొని పిండి మొత్తం కలిపేసుకున్నామండి. ఇవి చాలా బాగుంటాయి. మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. చూసారు కదా, అందుకోసమే చేయించుకొచ్చుకున్నానండి. ఇలాగా మొత్తం పిండి అంతా ఇలా కలుపుకోవాలి. చూసారు కదండి, అంతేనండి. ఇదే విధంగా గట్టిగా అయితే కలుపుకోవాలి. పిండి లూజ్గా అయితే కలుపుకోకూడదు, పిండి అయితే గట్టిగా కలుపుకోవాలి. మనము తట్టుకునేటప్పుడు చూసారు కదా, పిండిని అయితే ఈ విధంగా ఉండేటట్టు కలుపుకోవాలి. మొత్తం పట్టేదానికి ఇలాగా రెండు చేతులతో అయితే మొత్తం పిండి అయితే ఇలా కలుపుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనము ఇట్లాగే వెడల్పుగా ఉండేటటువంటి ఒక పెట్టుకొని కడాయి అయితే పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వంపుకుంటున్నాను. చూసారు కదా, ఆయిల్ హీట్ ఎక్కాలండి. బాగా హీట్ ఎక్కిన తర్వాత మనము ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి పిండిని ఇలాగా వడల్లాగా తట్టుకొని ఆయిల్లో వేసుకుంటే సద్ద వడలు అయితే రెడీ అయిపోతాయండి. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది. చూసారు కదా, మీరు ట్రై చేయండి. ఒక పేపర్ పెట్టుకొని ఇలాగ చిన్న చిన్న ఉండలుగా చేసుకొని తట్టుకొని ఆయిల్లో వేసేసుకుంటే సద్దవడలు అయితే రెడీ అయిపోతాయండి. అంతేను, సింపుల్గా అయితే చేసుకోవచ్చు. చూసారు కదా, ఆయిల్ హీట్ ఎక్కించిన తర్వాత వేయాలండి. ఇలాగే ఒక్కొక్కటి అన్నీ వేసేసుకొని మేమైతే సద్దవడలు అయితే చేసేసుకున్నామండి. చాలా బాగా వచ్చాయి. ఇట్లాగా మనము సజ్జల్ని వేగించుకోకుండా పిండి పట్టించుకుంటే సజ్జవడలు విరిగిపోతాయండి. మేము ఒకసారి అలాగే చేసాము, బాగా రాలేదు. ఈసారి చూసారు కదా, సజ్జలు అయితే వేపుకొని చేసుకున్నాం, చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇట్లాగా మొత్తం అయితే చేసుకుంటే సజ్జవడలు అయితే రెడీ అయిపోతాయండి. ప్లీజ్ థ్యాంక్ యూ.